మన హెయిర్ అనేది న్యాచురల్గానే షైనీ అండ్ సిల్కీగా చేస్తుంది. అదేవిధంగా మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని తగ్గించి మన హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ క్రీమ్ అనేది ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. పదండి ఈ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో అని చూపిస్తాను. అంతకన్నా ముందు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు భారతీ రాజేష్ వ్లాగ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె అయితే పెట్టేసుకుని ఇందులోనే 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇందులోనే 4 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్నాక లమ్స్ అనేవి అస్సలు లేకుండా మీరు మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారా ఎంత చక్కగా మనకు మిల్క్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే మీకు కనిపిస్తుంది కదండి. ఇలా ఒక 5 మినిట్స్లో మీకు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అస్సలు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. చూస్తున్నారా స్లోలీగా మీకు క్రీమీగా టెక్స్చర్ అనేది మీకు కనిపిస్తుంది కదండి. కొంచెం థిక్గా అవుతుంది కదా, మీకు మిల్క్ కన్సిస్టెన్సీ ఉన్నది మీకు లైట్ గా థిక్గా అవుతుంది. చూస్తున్నారా ఇలా మీకు కన్సిస్టెన్సీ క్రీమీగా అయితే వస్తుందండి. మీరు మిక్స్ చేసే కొద్దీ ఇలా మీరు మిక్స్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉన్నప్పుడు మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. లేదు అనుకుంటే ఇంకా కొంచెం మీకు థిక్గా అయిపోతుంది. గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని పక్కన తీసేసుకోండి. చూస్తున్నారా ఎంత చక్కగా చల్లారిపోయాక కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా మీకు మిక్స్ చేసే కొద్దీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది. క్రీమీగా అయితే మీకు వస్తుంది. బయట మనం తెచ్చుకున్న క్రీమ్ లాగా అయితేనే అనిపిస్తుంది. చూస్తున్నారా ఇది మనం కార్న్ఫ్లవర్ అనేది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. అలాగే షైనీ అండ్ సిల్కీగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నానండి. అలోవెరా జెల్ కూడా మన హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా చేస్తుంది. హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే ఇందులోనే 2 విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఆయిల్ అలాగే మనం విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది కూడా మన హెయిర్ ఇన్స్టెంట్గానే మన హెయిర్ అనేది స్మూత్గా అలాగే సాఫ్ట్గా చేస్తుంది. కర్లీ హెయిర్ అనేది తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గ్లీజరిన్ యూజ్ చేస్తున్నాను. గ్లీజరిన్ కూడా మన హెయిర్ సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. తప్పకుండా గ్లీజరిన్ ఉంటే కనుక యూజ్ చేయండి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఆల్మండ్ ఆయిల్ ఉంటే ఆల్మండ్ ఆయిల్ అనే యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా చేస్తున్నాయి. అదేవిధంగా హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు హెయిర్ డ్యామేజ్ అవుతున్నాయి చాలా ఎక్కువగా అనుకుంటే కనుక స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా మీరు యూజ్ చేయండి. మీరు మంత్లీ ఒకసారి యూజ్ చేసినా పర్వాలేదు. లేదు అంటే మీకు టైం ఉంటే కనుక వీక్లీ ఒక 2 టైం యూజ్ చేసినా కూడా పర్వాలేదండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పదండి ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను. చూస్తున్నారా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న హెయిర్ మాస్క్ అండి. మన హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా చేస్తుంది. అదేవిధంగా మన హెయిర్ అనేది షైనీగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. వీక్లీ ఒక 2 టైం యూజ్ చేస్తే సరిపోతుందండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పదండి ఈ హెయిర్ మాస్క్ అనేది ఎలా వేసుకోవాలని చూపిస్తాను. చూస్తున్నారా ఇలా మనం హ్యాండ్స్ అయితే మీరు కావాలంటే బ్రష్తో అయినా అప్లై చేసేసుకోవచ్చు. చూస్తున్నారా ఇలా క్రీమ్ అయితే తీసేసుకొని మీరు హెయిర్ అనేది 2 పార్ట్గా చేసేసుకొని ఇలా లేయర్గా తీసుకొని మీరు హెయిర్కి అయితే ఈ క్రీమ్ అనేది అప్లై చేసేసుకోవాలండి. చూస్తున్నారా ఇలా హెయిర్కి మొత్తానికి కూడా ఇలా కొంచెంగా అప్లై చేసేసుకోవాలి. మీరు హెయిర్ మొత్తానికి అప్లై చేసుకుంటేనే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. చూస్తున్నారా నేను చేసుకున్న ఈ క్రీమ్ అనేది నాకు హెయిర్ మొత్తానికి అయితే సరిపోయిందండి. చూస్తున్నారా మొత్తాన్ని కూడా ఇలా క్రీమ్ అనేది అప్లై చేసేసుకున్నాక నేను మొత్తాన్ని కూడా కవర్ చేసేస్తున్నాను. ఈ క్రీమ్ అనేది హెయిర్ మొత్తానికి కవర్ చేసుకుంటేనే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. లేదు అనుకుంటే అంత మంచి రిజల్ట్ అనేది రాదండి. చూస్తున్నారా హెయిర్ మొత్తానికి అయితే నేను కవర్ చేసేసుకున్నాను. మొత్తాన్ని అప్లై చేశాక చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారా మొత్తాన్ని ప్యాక్ అయితే అప్లై చేసేసుకున్నానండి. నాకైతే ఇప్పుడు నేను చేసిన 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి చేసిన ప్యాక్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇప్పుడు ఒక 15 to 20 మినిట్స్ ఇలా ఉంచేయాలండి మన హెయిర్ మీద. ఆ తర్వాత మనం వాష్ చేసేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తాను. కొంచెం డ్రై అయ్యాక మీకు చూపిస్తాను మళ్ళీ. చూస్తున్నారా ఎలా అయితే డ్రై అయ్యింది కదండి. 15 to 20 మినిట్స్ ఇలా ఉంచేయాలి. నేను ఒక 20 మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చాలా చక్కగా డ్రై అయిపోయింది. ఇలా ఉన్నాక మీరు హెయిర్ వాష్ చేసేసుకోవాలి. మరీ డ్రై అయిపోయింది అనుకోండి మీకు వాష్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.
చూస్తున్నారా, ఈ మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నాక మీరు హెయిర్ అయితే వాష్ చేసేసుకోవచ్చండి. అలాగే ఈ హెయిర్ వాష్ చేసేటప్పుడు నార్మల్గా బయట నిన్న తెచ్చుకున్న షాంపూ కాకుండా మీరు మైల్డ్ షాంపూ అయితే యూజ్ చేయండి. ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని ఉంటుంటే మీరు అదైనా యూజ్ చేయొచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ షాంపూ హోమ్మేడ్ షాంపూ అనేది ఎలా చేసుకోవచ్చు అనే వీడియో అనేది ఆల్రెడీ ఉందండి. చూడాలనుకుంటే ఇంకా ఒకసారి చెక్ చేసేయండి. అదేవిధంగా మీరు మైల్డ్ షాంపూ వేసి మీరు హెయిర్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు హెయిర్ వాష్ అయితే చేసేసుకొని వచ్చేస్తానండి. అండ్ ఏం చూస్తున్నారా, మీకు డ్రై అయ్యాక హెయిర్ వాష్ చేశాకైతే చూపిస్తున్నాను. హెయిర్ అనేది ఎంత సాఫ్ట్గా అనిపిస్తున్నాయి, ఎంత షైనీగా అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారా, హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అయితే అనిపిస్తుంది, అలాగే అంత షైన్గా కూడా అనిపిస్తున్నాయండి. చూస్తున్నారా, హెయిర్ అనేది ఎంత సాఫ్ట్గా అయితే అనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది రిజల్ట్ అనేది నాతో షేర్ చేయండి. అదేవిధంగా మీకు డాండ్రఫ్ అయినా చాలా చక్కగా తగ్గిస్తుంది. ఉన్న డాండ్రఫ్ ఉన్నా చూస్తున్నారా, డాండ్రఫ్ ఉన్నా కూడా మీకు డాండ్రఫ్ని తగ్గించడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. మీకు ఉన్న డాండ్రఫ్ అని తగ్గించడానికి యూజ్ అవుతుంది, కానీ మొత్తం ఎప్పుడు డాండ్రఫ్ రాకుండా చేస్తుంది అని నేను చెప్పలేను కానివ్వండి. ఇప్పుడు మీ తలలో ఉన్న డాండ్రఫ్ని తగ్గించి మీ హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా చేస్తుంది. అలాగే మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.